ఈ వీడియో చూసే ముందు జై హనుమాన్ అని కామెంట్ చేయండి. జూన్ 25 గురువారం రోజు నిర్జల ఏకాదశి వచ్చింది. నిజ జ్యేష్ఠ మాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశిని నిర్జల ఏకాదశి అని అంటారు. అన్ని ఏకాదశుల్లో కంటే ఈ నిర్జల ఏకాదశి చాలా పవిత్రమైనది. కాబట్టి ఈ ఏకాదశి రోజున ఎలాంటి విధి విధానాలను పాటించడం వల్ల ఈ సంవత్సరం అంతా అదృష్టం, ఐశ్వర్యం వరిస్తుందో ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ప్రతి సంవత్సరంలో 24 ఏకాదశులు ఉంటాయి. ప్రతి ఏకాదశికి ఒక్కో విశిష్టత ఉంటుంది. అయితే ఈ నిర్జల ఏకాదశికి ఉన్న విశిష్టత ఏమిటంటే, ఈ ఒక్క రోజున ఇంట్లో విష్ణుదేవుడిని పూజిస్తే 24 ఏకాదశుల వ్రతాన్ని చేసినంత పుణ్యం చేకూరుతుంది. అలాగే 1000 యజ్ఞాలు చేసినంత పుణ్యఫలం లభిస్తుంది. అంతటి శక్తి ఈ నిర్జల ఏకాదశికి ఉంటుంది. మరి ఇంతటి అద్భుతమైన ఏకాదశిని ఎవ్వరూ మిస్ చేసుకోకండి. జూన్ 25 గురువారం రోజు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా విష్ణుమూర్తిని అలాగే లక్ష్మీదేవిని పూజించాలి. ఈ సంవత్సరానికి సరిపడా ఐశ్వర్యం మీ ఇంటికి కలిసొస్తుంది. ఈ రోజున ప్రతి ఒక్కరూ ఉదయాన్నే నిద్రలేచి ఇల్లంతా శుభ్రం చేసుకొని ఇంటి గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకొని ఇంటి ముందు ముగ్గు వేసుకొని చక్కగా తలస్నానం చేసి ఇంట్లో పూజ చేసుకోండి. పూజ చేసే ఆడవాళ్ళు కాళ్లకు పసుపు రాసుకొని పాపిట్లో కుంకుమ బొట్టు పెట్టుకొని పూజ గదిలో చిన్న అష్టదళ ముగ్గు వేసుకొని పూజను ప్రారంభించాలి. ముందుగా పూజ గదిని శుభ్రం చేసుకుని పూజ గదిలో ఉన్న లక్ష్మీదేవి చిత్రపటానికి, విష్ణుమూర్తి స్వరూపమైన వెంకటేశ్వర స్వామి చిత్రపటానికి గంధం బొట్లు పెట్టి పూలతో అలంకరించుకోవాలి. అత్యంత శక్తివంతమైన దీపాల్లో పిండి దీపం ఒకటి. కాబట్టి ఈ ఏకాదశి రోజున తప్పనిసరిగా బియ్య పిండితో ఒక చిన్న ప్రమిదను తయారు చేసి ఆ ప్రమిదకు కుంకుమ బొట్లు పెట్టి అందులో నువ్వుల నూనె కానీ ఆవు నెయ్యి కానీ పోసి 5 వత్తులతో దీపం వెలిగించండి. ఇలా చేస్తే మీరు కోరుకున్న కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి. వెంకటేశ్వర స్వామిని తులసి దళాలతో పూజిస్తే మీకున్న ఆర్థిక సమస్యలన్నీ వెంటనే తొలగిపోతాయి. కాబట్టి కొన్ని తులసి దళాలను ఇంటికి తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టుకోండి. లేదా తులసి దళాలతో ఒక చిన్న మాలను తయారు చేసి వెంకటేశ్వర స్వామి చిత్రపటానికి వేయండి. ముఖ్యంగా ఈ నిర్జల ఏకాదశి రోజున తులసి దళాలతో వెంకటేశ్వర స్వామిని పూజిస్తే అంతులేని ఐశ్వర్యం మీ కుటుంబానికి వరిస్తుంది. ఇక ఈ రోజు పూజలో నైవేద్యంగా స్వామివారికి పరమాన్నం నివేదించండి. లేదా పాలతో చేసిన ఏ నైవేద్యమైనా స్వామివారికి సమర్పించవచ్చు. ఇవన్నీ చేయలేని వారు ఒక చిన్న బెల్లం ముక్కను అయినా స్వామివారికి సమర్పించవచ్చు. విశేషంగా ఈ ఏకాదశి రోజున ఇంట్లో పాలు పొంగిస్తే చాలా మంచిది. ఏ ఇంట్లో అయితే ఈ రోజున పాలు పొంగుతాయో అలాంటి ఇళ్లల్లోకి లక్ష్మీదేవి సంతోషంగా అడుగుపెడుతుంది. పూజలో దేవుడికి సమర్పించే పూలు చాలా ముఖ్యమైనవి. గులాబీ పూలతో లక్ష్మీదేవిని పూజిస్తే మీకున్న డబ్బు సమస్యలన్నీ వెంటనే తొలగిపోతాయి. ఇక చివరిగా లక్ష్మీదేవికి వెంకటేశ్వర స్వామికి హారతి ఇచ్చి ఓం నమో భగవతే వాసుదేవాయ నమః అనే మంత్రాన్ని 21 సార్లు జపించండి. ఏకాదశి రోజున ఈ మంత్రం జపిస్తే ఎన్ని సమస్యలు ఉన్నా సరే వెంటనే తొలగిపోతాయి. తరువాత స్వామివారికి నమస్కారం చేసుకొని 5 ప్రదక్షిణలు చేసి మీ పూజను ముగించుకోవాలి. దీన్నే ఏకాదశి వ్రతం అని అంటారు. ఇక ఏకాదశి రోజున తప్పనిసరిగా ఉపవాసం ఉండాలి. ఈ ఒక్క రోజున ఉపవాసం ఉంటే ఎంతో పుణ్యఫలం లభిస్తుంది. మీ కుటుంబం అంతా ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో జీవిస్తారు. ఉపవాసం ఉండే ఆడవారు ఒక్క పూట ఉపవాసం ఉన్నా సరిపోతుంది. ఈ ఒక్క రోజు ఉపవాసం ఉంటే 24 ఏకాదశుల వ్రత పుణ్యాన్ని పొందవచ్చు. అంతేకాకుండా పునర్జన్మ పాపాల నుండి విముక్తి చెంది శ్రీ మహావిష్ణువు యొక్క ప్రత్యేక ఆశీర్వాదాలు లభిస్తాయి. అన్నిటికన్నా ముఖ్యంగా ఈ ఏకాదశి రోజు తప్పనిసరిగా తులసి మొక్కను పూజించాలి. తులసి కోట ముందు ఒక నెయ్యి దీపం వెలిగించి తులసి చెట్టు చుట్టూ 11 ప్రదక్షిణలు చేస్తే అదృష్టం వరించి పట్టిందల్లా బంగారం అవుతుంది. ఈ ఏకాదశి రోజున తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ పసుపు రంగు వస్త్రాలను ధరించండి. ఈ రోజున పసుపు రంగు వస్త్రాలు ధరిస్తే విష్ణుమూర్తి సంపూర్ణ ఆశీర్వాదం లభిస్తుంది. అలాగే ఈ నిర్జల ఏకాదశి రోజు ఏదైనా విష్ణుమూర్తి ఆలయానికి కానీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి కానీ వెళ్ళి ధ్వజస్తంభం దగ్గర ఒక నెయ్యి దీపం వెలిగించి ధ్వజస్తంభం చుట్టూ 3 ప్రదక్షిణలు చేయండి. మీ కుటుంబంలో ఉన్న సమస్యలన్నీ వెంటనే తొలగిపోతాయి.
ఈ నిర్జల ఏకాదశి రోజున రావి చెట్టులో విష్ణుదేవుడు కొలువై ఉంటాడు. కాబట్టి రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేస్తే జన్మ జన్మల పాపాలన్నీ తొలగిపోయి జన్మ జన్మల అదృష్టం వరిస్తుంది. అన్నిటికన్నా ముఖ్యంగా ఈ ఏకాదశి రోజు సాయంత్రం 6 దాటిన తరువాత ఇంటి గుమ్మం ముందు 2 దీపాలు వెలిగించండి. ఈ దీపాలు లక్ష్మీదేవిని ఆకర్షిస్తాయి. ఎవరైతే ఇంటి ముందు దీపాలు వెలిగిస్తారో వారి ఇంట్లోకి ఖచ్చితంగా లక్ష్మీదేవి అడుగు పెడుతుంది. కాబట్టి ఈ ఏకాదశి రోజున ఏది చేసినా చేయకపోయినా సాయంత్రం సమయంలో మాత్రం దీపాలు వెలిగించండి. మీ భర్త ఆదాయం రెట్టింపు అవ్వాలంటే ఈ ఏకాదశి రోజున పూజ చేసేటప్పుడు పూజ గదిలో ఉన్న లక్ష్మీదేవి చిత్రపటం ముందు 5 యాలుకలను పెట్టి లక్ష్మీదేవికి నమస్కారం చేసి ఆ యాలుకలను మీ భర్త పర్సులో కానీ బీరువాలో కానీ పెట్టుకోండి. క్రమక్రమంగా ధనవృద్ధి చెంది ఖచ్చితంగా మీ భర్త సంపద పెరుగుతుంది. ముఖ్యంగా ఈ ఏకాదశి రోజున తప్పనిసరిగా రాళ్ల ఉప్పును కొని మీ ఇంటికి తెచ్చుకోండి. విపరీతమైన సంపద మీ ఇంటికి చేరుతుంది. ఇంటి ఆదాయం కూడా పెరుగుతుంది. సంతానం లేదని బాధపడుతున్న వారు ఈ ఏకాదశి రోజున తప్పనిసరిగా రావి చెట్టుకు ముడుపు కట్టండి. ఖచ్చితంగా సంతాన ప్రాప్తి కలుగుతుంది. అప్పుల సమస్యలతో బాధపడేవారు ఈ ఏకాదశి రోజున రావి చెట్టు కింద ఒక నెయ్యి దీపం వెలిగించండి. అప్పుల సమస్యలన్నీ నెల రోజుల్లోనే తీరిపోతాయి. దాంపత్య జీవితంలో సమస్యలు ఉన్నవారు ఈ ఏకాదశి రోజున ఉసిరి చెట్టు చుట్టూ 11 ప్రదక్షిణలు చేయండి. భార్యాభర్తల మధ్య కలహాలు తొలగిపోయి ప్రేమానురాగాలు పెరుగుతాయి. ఈ ఏకాదశి రోజున విష్ణు సహస్రనామాలు చదివితే కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది. ఈ ఏకాదశి రోజున ఎవరికైనా నీటిని దానం చేస్తే డబ్బుకు సంబంధించిన సమస్యలు అలాగే వివాహానికి సంబంధించిన సమస్యలు అన్నీ వెంటనే తొలగిపోతాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.